హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు అవర్ కిచెన్. నేను మీ పావని. ఈరోజు మనం చాలా సింపుల్ ఇంగ్రీడియంట్స్తో సూపర్ టేస్టీ క్యారెట్ హల్వా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దానండి. ఇక్కడ నేను ముందుగా 2 కప్స్ ఆఫ్ క్యారెట్ తురుముకి 1 కప్ ఆఫ్ మిల్క్, 1 కప్ ఆఫ్ షుగర్ తీసుకుంటున్నాను. ముందుగా స్టవ్ మీద కడాయి పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ ఆఫ్ గీ వేసుకొని మీ ఇంట్లో ఏవైతే డ్రై ఫ్రూట్స్ అవైలబుల్గా ఉంటాయో అవి రోస్ట్ చేసుకొని పక్కన పెట్టేసేయండి. ఇప్పుడు ముందుగా పెట్టుకున్న క్యారెట్ తురుముని గీలో వేసి పచ్చి వాసన పోయేంత వరకు రోస్ట్ చేయండి. మర్చిపోకండి ఫ్రెండ్స్, ఈ ప్రాసెస్ మొత్తం కూడా లో ఫ్లేమ్లోనే జరగాలి. పచ్చి వాసన పోయాక నేను ఇక్కడ 1 కప్ ఆఫ్ మిల్క్ తీసుకున్నాను. ఒకవేళ మీరు 3 కప్స్ ఆఫ్ క్యారెట్ తురుము తీసుకోవాలి అంటే 1.5 కప్ ఆఫ్ మిల్క్, 1.5 కప్ ఆఫ్ షుగర్ తీసుకోండి. ఇలా అయితే పర్ఫెక్ట్గా స్వీట్ అన్నీ చాలా పర్ఫెక్ట్గా ఉంటాయి. ఓకేనా? ఇలా మూత పెట్టుకొని 5 మినిట్స్ ఉడికించుకున్నాక ఇలా చెక్ చేసుకోండి. ఇలా ఉడికిందో లేదో ముందుగానే చెక్ చేసుకోండి. ఉడకకుండానే షుగర్ వేశారంటే తర్వాత క్యారెట్ అనేది ఉడకదు. ఇలా పాలన్నీ ఇంకిపోయాక మనం షుగర్ వేసుకుందాం. ఉడికిందో లేదో ఇలా నేను చూపిస్తున్న విధంగా చెక్ చేసుకోండి. ఓకేనా? ఇలా చెక్ చేసుకున్నాక ఉడికింది అని అనిపించాక షుగర్ వేసుకోండి. షుగర్ వేసుకున్నాక 2 మినిట్స్ హై ఫ్లేమ్లో, 2 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో, 2 మినిట్స్ లో ఫ్లేమ్లో ఈ ప్రాసెస్ జరగాలి. ఓకేనా? లైట్గా దగ్గరకు వచ్చినప్పుడు నేను ఇక్కడ ఫ్లేవర్ కోసం ఇలాచీ పౌడర్ వేస్తున్నాను. తర్వాత చిటికెడు సాల్ట్ వేస్తున్నాను. సాల్ట్ ఎందుకు వేస్తున్నానంటే సాల్ట్ వేయడం వల్ల టేస్ట్ పర్ఫెక్ట్గా ఉంటుంది. తర్వాత తీగ పాకం వచ్చిందో లేదో చెక్ చేసుకోండి. తీగ పాకం వచ్చింది అంటే డ్రై ఫ్రూట్స్ వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని బౌల్లోకి తీసేసుకోండి. టేస్టీ క్యారెట్ హల్వా రెడీ అయిపోయింది. మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్, షేర్ చేయండి. మళ్ళీ ఇంకో రెసిపీతో మీ ముందుకు వస్తాను. బాయ్.